రాత్రి కూడాను నా కుటుంబాన్ని దర్శించు. నా ఆధ్యాత్మిక జీవితం ఎదుగుదల కావాలి, మరింత స్థిరత్వం, మరింత కృపను నేను ఈ రాత్రి కూడా అనుభవించాలయ్యా. హల్లెలూయా. అవకాశం ఉంటే కాస్త చేతులు ఎత్తండి, లేదంటే అలాగే ప్రార్థనలో గడపండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని స్తుతిద్దామా? కొద్ది నిమిషాలు దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లిద్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. చెప్పండి అందరూ స్తోత్రం అని చెప్పండి. దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడపండి, స్తుతించండి, ఆరాధించండి, మహిమపరచండి. ఏదైనా ప్రభువుతో మీరు చెప్పాలనుకుంటే చెప్పండి. సమయంలో ప్రభువుకు, ఆయన మన తండ్రి, ప్రార్థన ఆలకించువాడు. స్వరం ఎత్తండి. అలాగే ప్రభుతో మాట్లాడు కొద్ది నిమిషాలు. నువ్వు ఆరాధనలోనికి వెళ్ళే ముందు దేవునితో కొద్దిసేపు గడుపు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వరం ఎత్తండి, అలాగే స్వరం ఎత్తండి. నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండుని వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగా యుగాలు నన్నేలుకుందు. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా హృదయ స్పందన విశ్వమంత నీ నామము ఘననీయము. విశ్వమంత నీ నామము ఘననీయము. యేసయ్యా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము ఘననీయము. విశ్వమంత నీ నామము
విశ్వమంతా నీ నామము గణనీయము, విశ్వమంతా నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన, యేసయ్యా నా హృదయ స్పందన. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారేనే. నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారేనే. నీవు నడిపించిన రోజున యుగ యుగాలు నన్నేలు పొందువని. నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండెని, యుగ యుగాల తలపు మది నిండెని. యేసయ్యా హృదయ స్పందన, యేసయ్యా నా హృదయ స్పందన. విశ్వమంతా నీ నామము గణనీయము, విశ్వమంతా నీ నామము గణనీయము. యేసయ్యా నీ మహిమ ప్రజలపైకి దిగివచ్చునుగాక. నీవు మాట్లాడని రోజున నా కన్నులకు నీ దురకరువాయెనే. నీవు మాట్లాడని రోజున నా కన్నులకు నీ దురకరువాయెనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే, నీ సన్నిధి పచ్చిక బయలాయెనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంతా నీ నామము గణనీయము, విశ్వమంతా నీ నామము గణనీయము. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మనం ఎరుగకుండానే దేవుని కార్యాలు మనం అనుభవిస్తాం. విశ్వాసముతో దేవుని స్తుతించండి. దేవుడు ఏదో ఒక కార్యము చేయబోతున్నాడని నమ్మండి. నమ్మిక మాత్రం ఉంచండి.
వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు పొందువని యుగ యుగాలు నన్నేలు పొందువని నీ నామము గణనీయము నీ నామము గణనీయము విశ్వమంతా నీ విశ్వమంతరి నామము గణనీయము నీ నామము ఘననీయము నీ నామము ఘననీయము యేసయ్యా యేసయ్యా నా హృదయ స్పందన నీవే హృదయ స్పందన నీవే కదా వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాల తలపు వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు పొందువని యుగ యుగాలు నన్నేలు పొందువని యేసయ్యా 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 కృప 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 కలుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక నీ బాలా రాబా బాషాల నీ బాబా బాలా రాబా బాబా బాబా నీ బాషాల రాబా వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు పొందువని యుద్ధములను గుర్చియు యుద్ధ సమాచారములను గుర్చియు మీరు విందురు కలవరపడకండి అంతము ఇప్పుడే రాదు ఆయన రాకడ రావలసి ఉన్నది యేసు క్రీస్తు మధ్యాకాశమునకు రావలసి ఉన్నది కడబూర శబ్దము మనకు వినబడవలసి ఉన్నది సిద్ధపడిన వారు మార్పు చెందవలసి ఉన్నది అక్షయ శరీరము ధరించవలసి ఉన్నది మహిమా శరీరమును ధరించవలసి ఉన్నది ఈ మర్త్యమైన శరీరమును విడిచిపెట్టి అమర్త్యతను ధరించవలసి ఉన్నది ఇదిగో యేసు రాకడకు సూచనలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి నీవు నేను అనుకుంటున్నట్టుగా ఎంతో కాలము లేదు ఒకవేళ ఈ రాత్రే ప్రభు వస్తే ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్నావా దేవుని సంగమా ఇంకా ఏమైనా సరి చేసుకోవలసినవి ఉంటే ఈ రాత్రి సరి చేసుకో మార్చుకోవలసినవి ఉంటే మార్చుకో చేర్చుకోవలసినవి ఉంటే చేర్చుకో ఇక ఆయన రాకడ ఆలస్యం లేదు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు నేను దొంగ వలె వచ్చుచున్నాను అన్నాడు స్పష్టంగా ఆయన రాకడకు సూచనలు కనబడుతున్నాయి నీ ఆశలు నెరవేర్చబడే రోజది ఆయన ముఖ దర్శనము చేసుకునే రోజది ప్రపంచమంతా సార్వత్రిక సంఘము ఎదురు చూస్తున్న రోజు అది
దేవుని రాకడా. అన్యులకు అర్థం కానటువంటి రోజది, నామకార్థులు గుర్తించలేని రోజది. ఇద్దరు మంచం మీద పడుకుంటారు, ఒకరే ఎత్తబడతారు. ఇద్దరు పొలములో పని చేస్తా ఉంటారు, ఒకరే ఎత్తబడతారు. ఆ ఎత్తబడే లిస్టులో నీవు నేను ఉందుమోగాక. ఆ ఎత్తబడే పరిస్థితులు మనము కలిగి ఉండునట్లుగా ఈ రాత్రి మన హృదయాలు పరిశుద్ధపరచబడునుగాక. దేవుని వాక్యం అంటుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరని. ఎప్పుడైనా ఈ ఆశ కలిగి ఉన్నావా నువ్వు? సమీపించని తేజస్సులో వసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్య. ఏ రోజైనా ఆశపడ్డావా నీ మనస్సారా? ఏ రోజైనా కోరిక కలిగిందా? ఏ రోజైనా మక్కువ కలిగిందా? ఏ రోజైనా తపన పుట్టిందా? ఆకలైనప్పుడు ఎలా వైబ్రేషన్ వస్తుందో శరీరం, అలాగున భోజనము చేసేంత వరకు శరీరం ఎలా కొట్టకలాడుతుందో, దేవుణ్ణి ఏదొక దినాన చూడాలి అనే ఆశ కోరిక ఏ రోజైనా నీకు కలిగిందా? కలగకపోతే ఈరోజు ఒక కోరిక కోరు, అయ్యా నీ ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, సమీపించని సమీపించని నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం, నీ ముఖ దర్శనం. యేసయ్యా 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 యేసయ్యా. అన్నపానము మరచి నీతో గడుపుట పరలోక దయవాంఛయే. అన్నపానము మరచి నీతో గడుపుట యేసయ్యా దర్శనం నాకు, నీ ముఖ దర్శనం. ఇదొక్క మాట, ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని 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 నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం. గట్టిగా యేసయ్యా 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 యేసయ్యా. ఈ కోరిక మనలో కలిగి ఉండాలి. భౌతిక సంబంధమైన అక్కరలు అవసరతలు దేవుడు తప్పకుండా తీరుస్తాడు. కానీ యేసును చూడాలనే కోరిక బలముగా
మనలో పని చేయాలి. యేసును చేరుకోవాలనే కోరిక మనలో బలముగా పని చేయాలి. దేవుని రాకడను గురించిన ఆలోచన, వాంఛ మనము కలిగి ఉండాలి. ఇంత బతుకు బతికి ఆయన రాకడలో ఎత్తబడకపోతే ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ పరిస్థితులన్నీ? దేవుణ్ణి చూడగలిగినంత పరిశుద్ధత మనము కలిగి బ్రతకాలి. అనుదినము మోకాళ్ళ పైకి వచ్చి దేవుని సన్నిధిలో హృదయాలు పరిశుద్ధపరుచుకుంటూ బ్రతకాలి. ఈ మలినమైన లోకములో, పాపిష్టి లోకములో ఏ మాలిన్యము మనకు అంటకుండా చూసుకునే భక్తి చేయాలి. శాస్త్రుల నీతి కంటే, పరిశుల నీతి కంటే మన నీతి అధికం అవ్వకపోతే ఎలాగూ మనము రక్షణ పొందుతాం, ఎలాగూ మనము తప్పించుకుంటాం. దేవుడు మన పరిస్థితులను చక్క పెడతాడు, అది వేరే విషయం. కానీ దేవుని చూడాలనే కోరిక మనలో బలంగా ఉండాలి. దేవుని రాజ్యాన్ని చేరుకోవాలనే కోరిక ఉండాలి. దేవుని రాకడను గురించిన స్పృహలో బ్రతకాలి. మనము అభివృద్ధి బోధలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు రకరకాలైన బోధలు ఎక్కువైపోయినాయి. అపోస్తుల బోధ తక్కువైపోయింది. ఈ భక్తి అంతా కూడా దేవుణ్ణి చేరుకోవడం కోసమే. ఈ పరిస్థితులన్నీ దేవుణ్ణి చేరుకోవడం కోసమే, సింహాసనము దగ్గర కనపడడం కోసమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోషము తెచ్చుకొని బ్రతుకు, రోషము కలిగి బ్రతుకు. నామకార్థ స్థితిలో నుండి బయటికి రా. దేవుడు నిన్ను ఎందుకో ఎన్నుకున్నాడు, ఎందుకో పిలుచుకున్నాడు, ఎందుకో నేను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఏదో నీ వలన ఆయన, ఏదో నీ వలన ఏదో కార్యము జరిగించాలి, నీ విషయంలో జరిగించాలి, నీ ద్వారా జరిగించాలని ఏదో ఒక ప్రణాళిక God has planned for you. ఏదో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన. It is not happened by accidentally. ఇదేదో ఒక అకస్మాత్తుగా జరగలేదు. ఆయన అనాది ప్రణాళికలో నువ్వు ఉన్నావు. అందుకే ఈ స్థలానికి ప్రభు తన దూతలను పంపి నిన్ను ఇక్కడికి నడిపించాడు. నువ్వు అనుకున్నావు నేను వస్తున్నానని, కాదు, దేవుడు నిన్ను తీసుకొని వస్తున్నాడు. ఆయన తలంపులు నీ పైన గొప్పగా ఉన్నాయి, ఆయన ప్రణాళికలు ఉన్నాయి. ఆయన నిన్ను మర్చిపోలేకపోతున్నాడు, నిన్ను విడిచిపెట్టలేకపోతున్నాడు, నీకు దూరంగా ఉండలేకపోతున్నాడు. నిన్ను ఆయన గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు. ఏ సందర్భంలోనైనా నీకు పక్కనే నిలబడుతూ వచ్చాడు ఆయన. దేవా, నీ కనికరమును బట్టి, నువ్వు హత్తుకుంటున్న విధానమును బట్టి నీకు వందనాలయ్యా. నన్ను విడువని దేవుడవే, నన్ను దాటిపోని దేవుడవే. ఓ లార్డ్, నన్నెన్నడూ దాటిపోవద్దు దావీదు కుమారుడా. నా అతిక్రమములను నేను ఒప్పుకొనుచున్నానయ్యా, నా దోషములను ఒప్పుకొనుచున్నాను, నా కుటుంబ దోషములను కూడా నేనే ఒప్పుకొనుచున్నాను. ఈరోజు నా వలన గాని, నా కుటుంబం వలన గాని, అయ్యా నా తండ్రి, నా ఇంటి మీదకి శాపము రాకుండా నిన్ను ప్రతిమాలు కొనుచున్నానని ప్రభువుని అడగండి ఒక్క మాట. నీ పాపములు, నీ జనుల పాపాలను ఒప్పుకో, దేవుని శాపము తొలగిపోతుంది. ఒక నూతనమైన కృప నీకు అనుగ్రహించబడుతుంది. కొమ్ములోని తైలము చేత ఈ రాత్రి అభిషేకము పొందుతావు. మన పాపములు, మన కుటుంబ పాపములు మనం ఒప్పుకోగలిగితే దేవుని కనికరము దిగొస్తుంది. ఏదో ఒక అద్భుతం మనం అనుభవించబోతా ఉన్నాం. ఈ సంవత్సరములో ఏదో ఒక కార్యం మన పట్ల జరగబోతా ఉంది. సమస్తమును సమకూడి చేయబోతా ఉన్నాడు. ఈ మీటింగుల ద్వారా నిన్ను దీవించే దేవుని సమయం వచ్చిందేమో. ఇదే నీ సమయమేమో. ధైర్యంగా ఉండు, శ్రమలలో ధైర్యంగా ఉండు, ఇరుకు ఇబ్బందుల్లో ధైర్యంగా ఉండు. ప్రభు నీ పక్షమందు ఉన్నాడు. ఆయన యుద్ధము చేసి నిన్ను గెలిపించి నిన్ను సంతోషపెడతాడు. ఆయన
ఆయన యుద్ధము చేస్తాడు, నిన్ను గెలిపిస్తాడు, నీకు సంతోషమనిస్తాడు. ఆయన ఓర్పు కలిగి ఉండు, ప్రతిదానికి పోరాటం చేయకు, ప్రతిదానికి ప్రతీకార మనసు కలిగి ఉండకు, కీడునకు ప్రతి కీడు చేయాలని ఆలోచన కొట్టివేసుకో. ఎందుకంటే యుద్ధములు తన బిడ్డల పక్షమున యెహోవా చేయబోతా ఉన్నాడు. యెహోవా తన బిడ్డల పక్షమున ఉంటాడు. ఆయన మార్చేస్తాడు సమస్తము. ఆయన చేతులలోకి వచ్చేయండి, ఒదిగి ఉండడం నేర్చుకోండి. దేవుని సముఖములో దేవుని రెక్కల క్రింద మరుగై ఉండడం నేర్చుకోనండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి,